ముగ్గురు కాంబినేషన్ వీళ్ళు అంటే ఆల్రెడీ అయ్యింది కదా, సో మళ్ళీ అయింది. ఓకే. విష్ణు అన్న, అంటే చాలామంది ఆడియన్స్ కమెంట్ అండ్ స్టేట్మెంట్ ఏంటంటే యు ఆర్ శ్రీ విష్ణు గారు ఈజ్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను అసలు అది వేరే వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్ల గురించి కూడా నేను ఒపీనియన్లు తీసేసుకుని అనవసరం టైం వేస్ట్ చేసుకోను. సో అంటే దానికి ఏమన్నా ఉందా మీనింగ్ అబ్జర్వేషన్ అంటే మరి నేను ఇన్ని రోజుల నుంచి మా బ్యాచ్తో తిరుగుతున్నా, నాకు ఎవరో చెప్పలేదు. అది కేవలం ఖాళీగా ఉండి కొంతమంది ఏమన్నా ఏదో టైటిల్స్ పెట్టాలి కదా అని ఏమైనా సృష్టించుకుని ఉంటారు. టైం వేస్ట్, దానివల్ల ఏమి ఉండదు. మన స్టోరీస్ మ్యాటర్ అంతే. అండ్ వన్ లాస్ట్ థింగ్, డైరెక్టర్ గారు ప్రభాస్ గారి ఫ్యాన్ అన్నారు కదా, ఎప్పటి నుంచి ఏంటి అంటే ఆయన ఫ్యాన్ ఎప్పటి నుంచి అయ్యారు? అది ఛత్రపతి మూవీ నుంచి. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు హర్ష గారు ఇక్కడ చెప్పండి సార్. చేయొద్దండి సార్. ఓకే, వేణు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సార్. బ్యాంగ్ బ్రోస్ లో మీ ముగ్గురు క్యారెక్టరేషన్ హర్ష గారికి రియల్ లైఫ్ లో ఎవరి క్యారెక్టర్ దగ్గరగా ఉంటుంది? మా ముగ్గురు క్యారెక్టర్ లో ఈయన క్యారెక్టర్ ఏది దగ్గరగా ఉంటుంది? రియల్ లైఫ్ లో ఏమంటారు? మా ముగ్గురిని మిక్సర్ లో వేసి బాగా గుజ్జు చేసి బయటికి లాగిన తర్వాత పిప్ వస్తుంది కదా సార్, ఆ పిప్పికి ఉన్న క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంటుంది సార్. ఓకే, ఇంకొకటి విష్ణు గారు సార్ చెప్పండి. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది, దాని ఎఫెక్ట్ ఏమైనా మన సినిమా పై ఉంటుంది, కలెక్షన్ పై ఉంటుందా అని మీకు ఏమైనా అనిపించిందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఐపీఎల్ అనేసరికి చాలామంది ఇప్పుడు బెట్టింగ్ వేస్తాం, లేకపోతే మా టీం నగ్గుతుంది, పక్క టీం నగ్గుతుంది అని చాలా స్ట్రెస్ అయిపోతారు. దానికి స్ట్రెస్ బస్టర్ కింద అయితే డెఫినెట్గా వర్క్ అవుతుందని అనుకున్నాం. అలాగే వర్క్ అవుతున్నాయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రేపు ఇంకా గట్టిగా వర్క్ అవుతుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా. ప్రొడ్యూసర్ గారు దీనికి ఏం చెప్తారండి? మీరు చెప్పాలి లెక్కలు అనేది. ఏంటి సార్? సారీ, అన్ని లెక్కలు చెప్పేయమంటున్నారు సార్ మిమ్మల్ని. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కదా. లేదండి, చాలా బాగుంది కలెక్షన్స్. మూవీకి దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఏం లేదండి. ఓకే, బికాస్ ఆడియన్స్ అందరికి బాగా నచ్చింది కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఓకే, థియేటర్స్ ఏమైనా పెంచే ఆలోచన ఉందా? టాక్ బాగుంది కదా. లేదండి, ఇప్పుడు సరిపోతాయి. ఓకే, ఉన్న థియేటర్లు అన్నీ పెట్టేశారండి ఆల్రెడీ. హర్ష గారు ఇక్కడ యాక్చువల్లీ మీరు ఓం భీమ్ విష్ కి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు కదా, అది మీరు మూవీకి పెట్టుకున్న ట్యాగ్ లైనా లేకపోతే ఫిలిం క్రిటిక్స్ కి ఇచ్చిన ట్యాగ్ లైనా? అది మూవీలో వీళ్ళ యాక్చువల్లీ బ్యాంగ్ బ్రోస్ A to Z సొల్యూషన్స్, నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్. ఎందుకంటే ఇంకో క్యారెక్టర్ ఉంటారు మూవీలో, అతను మ్యాజిక్ చేస్తుంటారు, వీళ్ళు ఓన్లీ లాజికల్. ఎందుకంటే వీళ్ళు సైంటిస్ట్లోని. కానీ ఒకసారి మేము మూవీ అంతా చూశాక విష్ణు గారు కానీ ప్రొడ్యూసర్ కానీ అందరు డెసిషన్ తీసుకుంది ఏంటంటే ఇది యాక్చువల్లీ మూవీ లాజికల్ కాదు, ఓన్లీ మ్యాజికల్ ఫిలిం అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఆ మూవీ టైటిల్ కూడా విష్ణు గారిది ఐడియా. సో ఆ టైటిల్ పెట్టి ఇది సబ్ టెక్స్ట్లో ఇది పెడదామని చెప్తే అది అందరికి నచ్చి చేసామండి.